కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అని వాక్యం ఉంది. వాళ్ళు దీపస్తంభమును పట్టుకుని నూనె బుడ్డి పెట్టుకుని బయలుదేరి వెళ్తుంటారు వరుణ్ణి కలవటానికి, పరిశుద్ధ వధువుని కలవటానికి వెళ్తుంటారు. బుద్ధి కలిగిన కన్యకలు అంటే ఎక్స్ట్రా నూనె తీసుకెళ్తూ ఉంటారు. బుద్ధి లేని కన్యకలు ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళక దేవుణ్ణి కలవలేరు. ఆ పరిశుద్ధ వరుణ్ణి కలవలేకపోతారు. ఆయన వచ్చే సమయానికి వాళ్ళ దగ్గర ఉన్న నూనె అయిపోయి వాళ్ళు కలవలేకపోతారు. ఈ నూనె ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్న వాళ్ళు కలుస్తారు, దేవుణ్ణి, పరిశుద్ధ వరుణ్ణి కలుస్తారు. అయితే ఈ దీపము, నూనె, పరిశుద్ధ వరుడు, ఈ మూడు దాని యొక్క అర్థాన్ని వివరిస్తానండి. నూనె అంటే ప్రార్థించడం, ప్రార్థన చేయటం. దివిటి అంటే వెలుగిచ్చే దివిటి. ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అప్పుడు దివిటి వెలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన నూనె లేదు కదా, ఆ లేనటి వాళ్ళు ప్రార్థన లేనట్టు వాళ్ళు అనమాట. వాళ్ళు దేవుణ్ణి కలవలేరు. పరిశుద్ధ వరుడు అంటే యేసుప్రభు. ఆ యేసుప్రభుని కలవాలంటే మనలో ప్రార్థన అనే నూనె ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. పొద్దున్న లేచినప్పుడు ప్రార్థించాలి, నిద్రన్నప్పుడు ప్రార్థించాలి, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థించాలి, లోపలికి వస్తున్నప్పుడు ప్రార్థించాలి. ప్రార్థన 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 నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. అదనమాట ప్రార్థన. బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండొద్దు, కానీ బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకువగా ఉంటూ నేర్చుకుంటూ ఉండాలి. ఈ పరిశుద్ధ పక్షం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.